తెలంగాణలో బీఆర్ఎస్ ది ముగిసిన అధ్యాయమని అంటున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలదు, ఆ పార్టీకి ఓటేస్తే మునిగిపోతుందని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ మటుమాయమవడం ఖాయమన్నారు ఆయన. దేశంలోనూ మునిగిపోతున్న నావా కాంగ్రెస్ అంటూ విమర్శించారు. తెలంగాణలో 10 నుంచి 12 స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఇది ముగిసిన అధ్యాయం. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి వల్ల రాష్ట్రంలో లేదు. కాబట్టి పొరపాటున కాంగ్రెస్ని ఓడించడానికి మీరు బీఆర్ఎస్కి ఓటేస్తే అది మీ ఓటు మురిగిపోతుంది. కాబట్టి ఇవాళ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఇవాళ బూటకమని తేలిపోయింది. తెలంగాణలోనే అమలు చేయనటువంటి గ్యారెంటీలు మళ్ళీ జాతీయ స్థాయిలో ఇవాళ పంచ న్యాయ పేరు మీద ఇవాళ తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు పంగనామాలు పెట్టడానికి రాహుల్ గాంధీ గారి ద్వారా ఏదైతే ప్రకటించారో తెలంగాణలో కూడా కాంగ్రెస్ భవిష్యత్తులో మటుమావడం ఖాయమో, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఎంత ఖాయమో మొత్తం దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కూడా ఇవాళ మునిగిపోతున్న పడవ. కాబట్టి తెలంగాణలో కూడా